శ్రీరామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణభట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. వారితో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సుతులవారు, వ్యాసులవారు, నారదుల ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుచున్నావా అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుటకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుడి దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూటకట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగాను. నాగంభట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని అడిగాను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాను. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసం పాత్రను ఇచ్చినారు. అతడు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములో నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించిరి. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా మునివారిద్దరికీ అతిబల విద్యను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముడి గర్భభంగం చేసి కైకవరమ చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునకేగి లంకా దహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభీషణునకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ వృపునికి మరల రామదేవుని వ్రత కథా విధానమునిట్లు చెప్పిరి. 5 లక్షవారాలు, 5 ఆదివారాలు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలంతా కలిసి తినవలను. ఆ విధంగా 5 లక్షవారాలు పూజ చేయవలను. ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి 5 లక్షవారాలు, 5 ఆదివారాలు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభము కలుగుట గుర్తించినాడు. అందువలన 5 వారములతో ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో, అష్ట సంపదలతో తొలతూగుతున్నాడట. అలాగ కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీ వెళ్ళనవలననుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళుదామనుకుని కొంచెం ధనం మూట కట్టుకుని కాశీకి ఆవిడ భుజం మీద వేసుకుని కుమారుని, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయావరమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను విందువుగాని రావమ్మ అని పిలవగా ఆ తల్లి, నాయన, పొద్దున్నే దాసీది పాచిపనికి వచ్చేవేళ వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను విందువుగాని రావమ్మ అనగా, ఇప్పుడేం కథ నాయన, పడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. ఆ కారణంగా రామదేవుని కోపం వచ్చినది. ఎలాగ వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోదలబెట్టగా బిందులు, చెంబులు, గిన్నె అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెళ్ళిపోయాను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకుని చిల్లు రాగి చెంబు కూడా దొర్లిపోచుండగా అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదైనా ఉంచుమని కోరవే అమ్మ అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాను. వారి గుటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా ఆ తల్లి కంచం అంచు పట్టుకుని లాగిందట. అంతటా సగమంచు గల భాగం ఊడిపోయి మిగిలింది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట. మరునాడేదో పనిమీద పొరుగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య ఆ ఇంట్లో ఉన్న
భార్య వారింట్లో ఉన్న సగమంచు కంచం చూచి ఈ కంచం మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచం మాది అన్నదట. నాగంభట్టు భార్య అలాగను కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచము దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను. కానీ మొత్తము కంచం మాదేనని పొరుగింటి వారు ఇంచు వేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అనను. మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథ చెబుతాను, ఇప్పుడైనా వింటావా అని అడిగాను. కానీ ఆ తల్లి నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయిన నీ చెల్లెను మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు చెల్లెలను వెంటలో పెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కొట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టుని చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడగగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు, మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వెళ్ళలేదు కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఈశ్వరం అలాగే వెళ్ళిపోయినది. యాయావరపు చెంబు కూడా దొర్లిపోచుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలింది, మిగతావన్నీ వెళ్ళిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోచున్నది. అప్పుడమ్మ చూచి కంచం ఎంచు పట్టుకుని లాగగా సగమంచు మనకి సగమంచు పొరుగింటి వాటికి వెళ్ళిపోయినది. మరునాడు ఉదయం లేచి వారిని నిప్పు కొరకై వెడిలి వారింటిలో కంచం ఎంచు చూసి కంచం ఎంచు మాది అన్నదట. అంతటి వారు మీ కంచం ఆ ఇంటికి ఎలా వచ్చింది? నీవు మా ఇంటికి వచ్చినామా, మేము మీ ఇంటికి వచ్చినామా అని ఇది మాదేనని అన్నారట. అలాగా కాదు, మా ఇంట్లో ఉన్న కంచం ఎంచు పట్టుకొస్తానని తీసుకెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయాను. వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు. అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడగగా నేను కథ వినను, కార్యము వినను అన్నది. అందువలన రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వచ్చుచున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మ వెంట పెట్టుకుని వెళ్చున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేయుదునా అని నారాయణ భట్టు అడగగా అతడు పెండ్లి వద్దు, పేరంటం అక్కర్లేదని చెప్పెను. మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడగగా అతడు నాకు పెండ్లి పేరంటం వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూసి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా పలానా తోటలో ఉన్నారని చెప్పిన వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువుగారు బ్రహ్మచారిని గృహస్థు చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు, గోవు పాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అనెను. అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అక్కడికి ఎలాగో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మ ఇచ్చి పెళ్లి చేసినాడు. వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తాం, తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటామని, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు.
కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నదని అనుభవించడని 4 ఎకరముల భూమి ధారపోసి ఆ వృపుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారు ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు పోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినూ ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకొచ్చి ఇల్లు ధనం ధారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయము లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయలను పల్లకిని పంపించినాడు. వారెక్కడకు వెళ్ళి, ఏమండు, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి ధారపోస్తారట. మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపించినారు గాన రావాల్సిందిగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెళదాం అనగా బోయలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించారు. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి ధారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవానిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటని అడిగాను. ఏముండేది నాయన, నేను పుట్టుకతోన అందుడను, వాళ్ళు వడ్లో పోసుని కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చున్నాను, నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వినదవా అని అడిగాను. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథా మహత్యం. 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టవలెను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలు చేసి రామదేవునికి, ముత్తైదుకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలతో తినవలెనని వెళ్ళిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట. ఆ రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను. నాయనా, నా రాజ్యం పరాయి రాజులు తీసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని రాజు చెప్పినాడు. సరే, నేను ఒక కథ చెప్తాను వింటావని నారాయణ భట్టు అడగగా ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవునివో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు, నేను దేవుడని కాదు, ఇది రామదేవుని కథా మహత్యం. మీరు 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతయు ఇంకొక మారు చెప్పెను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలో పెండ్లైనది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థే ఇలాగున్నది నాయన అని చెప్పాను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను నాయన చెప్పమన్నాడు. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరువు వేసిన తల్లిదండ్రులు అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమైనవో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథ మహత్యం. 5 లక్షవారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ, పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక
ఇల్లు లేదు, వాకిలి లేదు, వెళ్ళిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించు తల్లి అని అడిగిన. అందుకు ఆమె తూర్పు తీసి ఈశాన్యములుగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పెను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలు అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి యందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుచున్నాడట. కథ చదువుకున్నాడట. రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నాచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలం, దక్షిణ ప్రసాదములు ఇచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోనికి వెళ్ళలేను. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని కొన్నింటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఎలాగను వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయినది. అప్పుడు యాయావారకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగున కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు చేసుకుని ఇల్లు కానక కంగారు పడి ఎక్కడే నిలబడి ఉండెను. ఆమె చూచి మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకు అయిందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యమూలగా కోనేరున్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి యందు రామదేవుని పటం పెట్టి పూజ చేస్తే ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి 5 ఉండలు కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేస్తే రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదం ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసి మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా మన ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. అంతే ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాల, పాపిష్టిదాన. అతడు ఏ దిశగా వెళ్ళినాడని చెప్పగా ఈశాన్యములుగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుని కప్పించాను. బ్రాహ్మణుడు, ఏమండో మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజ చేసుకుంటాము అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సిందిగా, మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటామని అడగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవునికి వెతుకుటకు వెళ్ళుచున్నాను. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు రాముడికి ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథను చెప్పుకుని అష్టైశ్వర్యాలతో తొలితూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వానక, తిండనక తిప్పలనక, అర్ధరాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛల్లి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణుల వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేద్దువుగాని మా ఇంటికి రమ్మనెను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను, భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యములో ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడు రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు, బమ్మిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు, సీతమ్మ ఎదురే మా ఇంటిలో భోజనం చేద్దురుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయము, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేనే రామదేవుడను అని చెప్పగా, అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా
అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణాలతో, శిరస్సున గంగతో, ప్రక్కన పార్వతితో, త్రిశూల త్రినేత్రలతో నంది వాహన రూపుడైన ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసెను. ఈశ్వర స్తుతి. వందే శంభు మహాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివశంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరిన. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికలతో, మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో, శంకు చక్ర గదాధరుడైన నెమలి పింఛం ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసిన. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయన యోగహృద్యానగం వందే విష్ణు భావభయహరం సర్వలోకైక్యనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలని అనుకుని శ్రీరామస్తుతి. శ్రీమద్వియమునీంద్ర చిత్తనిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవన వాక్పాయోక్తి శశినం శర్మాననం చిన్మయం నిత్యం నిరదనిలకాయ మమలం నిర్వాణసందాయకం శాంతం సత్వమనాయనం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సమేత లక్ష్మణ భర్త శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగిన. అలాగే చేస్తాను గాని భోజనం తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానని రామదేవుడు నారాయణ భట్టును అట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చెను. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాణాలు వండి, వెండి పీటలు, బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితంగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించిన. అందరం భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందిగా కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనుకనే రామదేవుడు బయలుదేరి వెళుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతే నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయిన. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణుని వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమి ఇలాగ పడిపోయినావు అని అడిగిన. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సారులు తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంతటి వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవునికి నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరిండ్లకు వెళ్ళినావో వారిండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమనెను. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలింటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుని ఉండిరి. ఈ విధంగా తొలుత విచారగ్రస్తురాలు కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవానింటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకుని చుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, ఎడబాయకుండా సిరి సంపదలను ఇచ్చి వారందరినీ రక్షించినరట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలు ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుని ఉంచుండుచే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చినది, దాహానికి మజ్జిగ ఇచ్చినది, సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు మర్యాదలు చేయనవసరం లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలను, మనమందరం పూజ చేసుకుందామని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమార్తెను కుమారుణ్ణి
కౌగిలించబోయారట. అప్పుడు నారాయణ భట్ చూసి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇప్పుడు రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పదం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసినాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పినాడు. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకన్నిటినీ సిద్ధం చేసి అతను రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంతో మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను, నిన్ను తప్ప అన్ని మెరుగని వాడను నీ భక్తుడు కాబట్టి అపరాధము గాను అపచారముగా భావించక నాకున్న ఈ పుచ్చిపీటయే సింహాసనముగా అనుకుని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలని వినయముతో ప్రార్థించెను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్ర వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారినదట. అంతటా సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుని కథాక్షంతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడ నుంచి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దుముకా అని చెప్పి నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకు 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవుపాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యములుగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్య వృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖంగా నుండిరి. రామదేవుని కథ సంపూర్ణం.